ఇక మరి కాసేపట్లో భారత రక్షణ దళాల కీలక ప్రెస్ మీట్ ఉంది. భారత్ DGMO కీలక అంశాలను వెల్లడించనుంది. ఇప్పటికే సాయుధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సైనికాధికారులకు ఆర్మీ చీఫ్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పాకిస్తాన్ దాడులు చేస్తే ఉపేక్షించవద్దని ఆదేశాలిచ్చారు. కీలక అంశాలను మీడియా సమావేశంలో DGMO వెల్లడించనుంది. ఇక మరి కాసేపట్లో భారత రక్షణ దళాల కీలక ప్రెస్ మీట్ ఉంది. భారత్ DGMO కీలక అంశాలను వెల్లడించనుంది. ఇప్పటికే సాయుధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సైనికాధికారులకు ఆర్మీ చీఫ్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పాకిస్తాన్ దాడులు చేస్తే ఉపేక్షించవద్దని ఆదేశాలిచ్చారు. కీలక అంశాలను మీడియా సమావేశంలో DGMO వెల్లడించనుంది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యే ఈ ప్రెస్ మీట్ కి సంబంధించి మరి ఎటువంటి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది? అంటే దుర్గా, ఏదైతే DGMOకు సంబంధించినటువంటి సమావేశం అనేది, ప్రెస్ మీట్ అనేది మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఉదయం నుంచి కూడా జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ప్రధాని అయితే స్పష్టంగా కూడా తెలియజేశారు. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కాల్పుల విరమణ మాత్రమే జరిగింది, కానీ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కాలేదు అని ఆయన చెప్తూనే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ వైపు నుంచి ఒక బుల్లెట్ కనుక వచ్చినట్టయితే మాత్రం మనం ఫిరంగితో దానికి మిజైల్తో సమాధానం చెప్పాలి ఆయనైతే తెలియజేసిన పరిస్థితి. అదేవిధంగా కూడా పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రదేశంగానే ఉన్నటువంటి నేపథ్యాన్ని ఆయన అయితే మాత్రం స్పష్టంగా తెలియజేశాడు. అలాగే ఇక ఏదైతే ఈ కాశ్మీర్ ఉందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి విషయంలో మాత్రం ఆయన చాలా స్పష్టంగా కూడా తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు, దాన్ని మేమే సెటిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కూడా పాకిస్తాన్కి ఏదైతే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్కి ఇవ్వటం తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదు అని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఉగ్రవాదానికి సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి ఉపేక్షించేదే లేదు. ప్రధానంగా భారత్లో ఏదైనా ఉగ్రవాద చర్య కనుక జరిగినట్లయితే మాత్రం దాన్ని దేశం మీద యుద్ధంగానే భావిస్తూ ఉంటాము. ఆ సందర్భంలో ప్రధానంగా తామైతే మాత్రం ఎంతకైనా కూడా తెగబడతాము అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ DGMOకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి పూర్వపరాలు కనుక చూసుకున్నట్టయితే ఈ పెహల్గాంకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది అమాయకుల్ని, టూరిస్టుగా వచ్చినటువంటి అమాయకుల మీద వాళ్ళైతే మాత్రం దాష్టికం చేయటం, వాళ్ళందరినీ చంపేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా భారత్ అయితే మాత్రం చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అంశం మీద అయితే మాత్రం తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు దాడులు కొనసాగించారో ఆ దాడులకి సంబంధించి ప్రధానంగా వాళ్ళనే టార్గెట్ చేశారు. ఇక ఉగ్రవాదం ఏ స్థితిలో ఉన్నా కూడా దాన్ని ఉపేక్షించము. అదేవిధంగా కూడా ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదులు ఎక్కడున్నా వాళ్ళనైతే మాత్రం భూమిలో ఎక్కడైనా భూమి మీద ఎక్కడ పోయి దాక్కున్నా కూడా వాళ్ళని వేటాడతాము. వాళ్ళనైతే మాత్రం కంపల్సరీగా కూడా శిక్షిస్తాము. అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు అని ప్రధాని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఈ 7వ తేదీనైతే మాత్రం పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద శిబిరాలు
ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద శిబిరాలు కాదు, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయడం, జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయానికి దాడి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అక్కడే కాకుండా మొత్తంగా కూడా 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో జైషే మహమ్మద్తో పాటు ఉన్నటువంటి మిగతా ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ సంబంధించి క్యాంప్స్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే వాటి మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో 100 మంది దాకా కూడా టెర్రరిస్టులు హతమైనటువంటి పరిస్థితి. యాక్చువల్గా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం భారత్కి సంబంధించి ఇది యుద్ధంగా ప్రకటించలేదు. భారత్ కేవలం కూడా దీనికి రిటాలియేషన్గా తమకు జరిగినటువంటి ఏదైతే పూర్తిగా కూడా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద దాడులకు దిగుతుందో ఉగ్రవాద దాడులకు సంబంధించిన అంశాలు మాత్రం పూర్తి క్లారిటీతోనే ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఉగ్రవాదానికి సంబంధించి భారత్ మీద కనుక ఉగ్రవాద దాడులు జరిగినట్లయితే దానికి మాత్రం పాకిస్తానే పూర్తి బాధ్యత వహించాలి అని చెప్తూనే ఈ పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రం భారత్కి తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఈ అంశాల మీద ప్రధానంగా కూడా చర్చ నడుచే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే భారత్కు సంబంధించి ఇంకా భారత్లో గనక ఉగ్రవాదుల దాడి గనక జరిగినట్లయితే మాత్రం ఉపేక్షించే పరిస్థితే ఉండదు. ఇక్కడ నుంచి అక్కడ బుల్లెట్ పడినట్టయితే మాత్రం ఇక్కడ మిజైల్తోనే సమాధానం చెప్తామని మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఈ మరికొద్దిసేపు డీజీఎంకి సంబంధించినటువంటి ఈ ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపైతే మాత్రం పూర్తిగా కూడా భారత్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ సమావేశం నిర్వహించేటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం భారత్కి సంబంధించి ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే గతంలో నుంచి జరుగుతున్నటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే గతంలో అయితే టెర్రరిస్టులు కనుక దాడి చేసినట్లయితే దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కువగా కూడా రెస్పాండ్ అవ్వాలనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి పూర్తిగా కూడా మారిపోయింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ టెర్రరిస్టులు దాడి చేశారో దాడి చేసిన వెంటనే కూడా ముందుగానే ప్రధాని చెప్పడం జరిగింది, టెర్రరిస్టు ఈ ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా కూడా వేటాడతాము, ఆ టెర్రరిస్ట్ని అంతం చేయటమే కాదు అతనికి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పారు. అదేవిధంగా కూడా 7వ తేదీనైతే పూర్తిగా కూడా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్కి సంబంధించి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయటం, అదేవిధంగా కూడా మరి 4 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. దీనితో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ అయితే మాత్రం బిత్తరపోయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దానికి సంబంధించి ముఖ్యంగా కూడా వాళ్ళైతే రిటాలియేషన్ చేయాలని చూశారు. అందువల్లనే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి బోర్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు ముఖ్యంగా కూడా కాశ్మీర్కి సంబంధించి పూర్తిగా కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ LOC దగ్గర మాత్రం పూర్తిగా కూడా వాళ్ళైతే ఫైరింగ్ చేయటం, అదేవిధంగా కూడా మోటార్లను కూడా ప్రయోగించినటువంటి నేపథ్యంలో అక్కడైతే పాక్షికంగా కూడా ఇళ్ళు అయితే కొంతవరకు దెబ్బతిన్నాయి. అంటే భారత్ ముందు నుంచి చెబుతోంది మేమైతే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశాము, అంతేగాని మేమైతే మిలిటరీ బేస్ని టార్గెట్ చేయలేదు, అదేవిధంగా ఒకటి సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, కేవలం మా మీద ఉగ్రదాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి శిబిరాల మీదే మేము కేవలం దాడి చేశామని చెప్పారు. ఆ తర్వాత 7వ తేదీన దీనికి సంబంధించి పూర్తిగా కూడా పాకిస్తాన్కి అయితే ఈ ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్పినటువంటి నేపథ్యం DMG సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ నుంచి పాకిస్తాన్ నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు. తర్వాత 10వ తేదీ అంటే నిన్నటి రోజు అయితే మాత్రం పాకిస్తాన్ నుంచి మాత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి తాము అంగీకరిస్తున్నట్లు కూడా తెలియజేశారు. వెంటనే కూడా కాల్పుల విరమణకైతే భారత్ అయితే ఒప్పుకుంది. ఆ తర్వాత నిన్న నైట్ నుంచి అంటే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన